జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నిద్రించే ముందు ఒక్కసారి మీ వారాహి అమ్మ చెప్పేది విను. ఈ రాత్రి నీ కలలోకి వచ్చి ఒక మంచి శుభవార్త చెబుతారు. నమ్మి విను. తల్లి, ఈ రాత్రి నిద్రించే ముందు నేను చెప్పేది విను. తర్వాత నువ్వు ఆనందంగా నిద్రిస్తావమ్మా. నీ కలలో ఒక మంచి శుభవార్త చెప్తాను. నువ్వు సందేహపడే విషయాలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను. శ్రద్ధగా విను. నా ఈ వాక్కు నువ్వు ఎప్పుడైతే పూర్తిగా నమ్మి అర్థం చేసుకున్నావు అంటే కేవలం నీకోసమే. ఇదిగో ఇలా చూడు. ఏంటి అంతా నిర్లక్ష్యంగా ఉన్నావు? నేను నీతోనే మాట్లాడుతున్నాను. బిడ్డ, నీకోసమే కదా వారాహమ్మ నీ దగ్గరికి వచ్చాను. నా కోపం నువ్వు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా. ఎందుకు తల్లి? ఎప్పుడైతే నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావో ఆ క్షణమే నేను మన్నించేశాను. నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల నుండి నేను నిన్ను కాపాడుకుంటున్నాను. నేను అసలు ఏం చేశాను, ఎవరికి నేను హాని తలపెట్టలేదు అని అడుగుతున్నావు కదా. ఒక్కసారి ఆలోచించు. గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకే తెలుస్తుంది. నువ్వు ఎక్కడ తప్పు చేశావో నీకే అర్థమవుతుంది. అలా ఉన్న ఆ సందర్భంలో కూడా నువ్వు నన్ను క్షమాపణ కోరావు. ఇప్పుడు నువ్వు అందులో నుండి పూర్తిగా బయటపడ్డావు అమ్మా. కాబట్టి ఆ తప్పును కూడా నేను మన్నించేశాను. జరిగిన దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని పూర్తిగా మర్చిపో. నన్ను నువ్వు ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసిపోతున్నావు. ఒకటి మర్చిపోతున్నావు. ఏంటో తెలుసా? నేను నీ పక్కనే ఉన్నాను అని. ఎందుకు మర్చిపోతున్నావు? అసలు విచిత్రం ఏమిటి అంటే ఫోటోలో ఉన్న విగ్రహంగా ఉన్న నన్ను నమ్మి పూజలు చేశావు, పూజించడం ఆరంభించావు. అసలు నీకు తెలియకుండానే ఎందుకు నన్ను వెతుకుతున్నావు చెప్పు? నేను నీ పక్కనే నీతోనే ఉన్నాను తల్లి. నిన్ను నడిపిస్తూనే ఉన్నాను. ఆ విషయం నీకు తెలియక నా కోసం వెతుకుతున్నావు. నేను నీ కళ్ళ ముందు ఉన్నా సరే గుర్తించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు నాతో మాట్లాడేది, ప్రార్థించేది అన్నీ నేను కళ్ళారా చూస్తున్నాను. నువ్వు ఉన్న నీ చుట్టూ నేను నీకు కాపలాగా ఉంటున్నానమ్మా. అసలు చెప్పాలి అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తోడు నీడగా ఉన్నాను. కొంతకాలం నుంచి నీకు అంతా చెడు జరుగుతుంది కదా. ఆ విషయం నీకు భయం అనిపిస్తుందా? దానికి నువ్వు ఎంతో భయపడుతున్నావు. ఆ భయంలో కూడా నన్ను ఎవరో రక్షిస్తున్నారు అనుకుంటున్నావు. అది కళా నిజమా అని నువ్వే ఆందోళనగా, మనసు గందరగోళంగా ఉండబోతుంది కదా. జరిగింది మొత్తం నిజమే తల్లి. నేను ప్రతి క్షణం కాపాడుకుంటూ నీకు నీడగా నిన్ను చూస్తూనే ఉన్నాను. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను బిడ్డ. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేని గురించి ఆలోచించకు. నిజమైన విశ్వాసంతో ఉండు తల్లి. నీ అలవాటులన్నీ కూడా మార్చుకో. నాలో ఐక్యమవ్వు. నీ కర్మదోషాలన్నీ నేను తొలగిస్తాను. నువ్వు చేసే పాపాల నుంచి నేను దూరం చేసి నేను తీసుకువెళ్తాను. నీకు కావాల్సింది, నువ్వు కోరింది తగిన సమయంలో నీకు నేను అందిస్తాను. నువ్వు ఊహించని సమయంలో నీకు అవన్నీ చేరతాయి బిడ్డ. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీ తల్లిగా ఆ బాధ్యత నాదే. నేను నీకు ఒక దారి కూడా చూపిస్తానమ్మా. నీకు ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు నువ్వు నన్ను పిలిచేదాకా నేను ఆగను తల్లి. నీ ఆపద కన్నా ముందే నేను నిలబడతాను. నీ చుట్టూ జరుగుతున్న ఏ కష్టమైనా సరే నేను అడ్డుకుంటాను. అలానే ఎప్పుడు కూడా నేను నిన్ను కాపాడుకుంటాను తల్లి. కొన్ని సందర్భాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాంటి సందర్భాల్లో కూడా నేను నీకు కొన్ని సంకేతాలు పంపుతాను. అది ఎలా అయినా సరే గుడిలో ద్వారా కానీ, నీ స్నేహితుల ద్వారా కానీ నేను సందేశాన్ని పంపిస్తాను. ఇలా ఎవరి చేతనైనా నీకు సంకేతాలు చేరవేస్తాను. వాటి వల్ల నువ్వు నీకు జరగబోయే ఆపదల నుండి బయటపడతావు. ఎప్పుడైతే మీ వారాహ్యమ్మ చెప్పే శ్రద్ధగా అర్థం చేసుకుంటావో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీ కోరికలన్నీ నెరవేరినట్లే. ఇంకా నీకు ధైర్యం వచ్చినట్లే కదా, ఆనందం వచ్చింది కదా. నా అమ్మ నాకు తోడు ఉన్నారని నీకు అర్థమైంది. ఇంకా ప్రశాంతంగా నిద్రించమ్మా. మీ అమ్మ నీకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి దిగులు, భయం కూడా అవసరం లేదు. ధైర్యంగా ఉండు తల్లి అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. అమ్మవారు ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే, మీరు నన్ను ప్రార్థిస్తున్నారు కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క యోగక్షేమాలు నేను చూస్తూనే ఉంటాను. కష్టంలో ఉంటే ఒకసారిగా కష్టం వెళ్ళిపోదు కదా. ఆ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేసే మార్గాలను నేను సూచిస్తూ ఉంటాను అని అమ్మవారు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు.
తెలియజేస్తున్నారు. నేను నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను నీకు అండగా ఉంటున్నాను అని అమ్మవారు తెలియజేస్తున్నారండి. కాబట్టి ఈరోజు రాత్రి కలలో తప్పకుండా అమ్మవారు మీకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఆ సందేశం ఏమిటో మీరే కలలో తెలుసుకోండి. తప్పకుండా అమ్మవారు ఒక శుభవార్త అనేది మీ జీవితంలో జరిగేలాగా చేయబోతున్నారు. ఆ శుభవార్త చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు, కానీ ఒక మంచి శుభవార్త అనేది మీ జీవితంలో జరగబోతుంది. దాన్ని తప్పకుండా ఆహ్వానించండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. జై వారాహిమాత. జై జై వారాహిమాత.